ఇక రేపు ప్రాతకాలం రణభూమిలో ప్రవేశించే నేను ఒక హృదయం లేని మృగంలా మారతాను. శత్రువుల రక్తం తాగే మృగంలా మీరు యథార్థమే సెలవిచ్చారు మహితాత్మ. ఈ యుద్ధంలో మీరు మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడం లేదు. మీరు కేవలం మీ బలహీనతను ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ వాస్తవంగా మీరు సమర్థులైతే ఇలా మీ మనుమలు మునిమనుమలు ప్రాణాలు హరించేందుకు మారుగా తమరి ప్రాణాలను త్యజించేవారు. నేను నా ధర్మానికి బద్ధుడనైనాను వాసుదేవా. ధర్మం అనేది ముక్తినిస్తుంది. ఇది ధర్మం ఎలా అవుతుంది? మిమ్ము బంధిస్తుంటే అవశ్యం ఇది ధర్మమై ఉండదు. ఇదేదో పాశం, ఇవేవో బంధనాలు. మీరు నా ధర్మాన్ని అపహాస్యం చేయకండి వాసుదేవా. నా జీవితంలో క్షణకాలం కూడా నేను అధర్మం చేయలేదు. మా పితృదేవులకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైనవన్నీ నేను చేస్తున్నాను. మీరు మీ వ్యక్తిగత ధర్మం కోసం సమస్త లోకానికి సంకటం కలిగిస్తున్నారు. దీనిని నేను ఉన్నత వ్యక్తిత్వం అని అంగీకరించను. ఉన్నత వ్యక్తిత్వం అనేది ప్రతి క్షణం ఇతరుల సంక్షేమం గురించి ఆలోచింపజేస్తుంది. మీ వ్యక్తిత్వము బూటకమే, అలాగే మీ ధర్మము బూటకమే. వాసుదేవా, మీరు హద్దు మీరి మాట్లాడుతున్నారు. నేను మిమ్ము గౌరవిస్తున్నాను, కానీ ఇంకొకరి ధర్మాన్ని అపహాస్యం చేసేందుకు మీకు ఎటువంటి అధికారము లేదు. నా ధర్మము సత్యము. ఈ కారణంగా ఎవరికీ నన్ను పరాజితుణ్ణి చేయడం సాధ్యం కాదు. ఎవరికీ సాధ్యం కాదు. మిమ్ము నేను పరాజితం చేయగలను. నేను ఈ క్షణాన్నే మిమ్ము పరాజితం చేయగలను మహితాత్మ భీష్మ. నా క్రోధాగ్నిని పెంచే సాహసం మీరు చెయ్యకండి. అగ్నిలో దగ్ధమై కరగని లోహమేదీ లేదు ఈ ప్రపంచంలో. అలాగే ఏ ప్రతిజ్ఞ, ఏ శాపము, ఏ ఆశిస్సు లేదు. నేను బూటకంగా మార్చలేనిది. మీరు సృష్టి శ్రేయస్సుకు అలాగే విధి విధానాలకు మధ్య అడ్డుగోడగా నిలిచారు. ఇప్పుడు మీరు గనుక మీ శస్త్రాలను త్యజించకుంటే ఇప్పుడే నేను అవశ్యం మిమ్ము వధించగలను.